సో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. ఆల్రెడీ మనం స్ట్రైట్ లైన్స్ కొన్ని ఫార్ములాస్ చెప్పుకున్నాం అండి. ఆల్రెడీ నిన్న క్లాస్లో అయితే మనం ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పుకున్నాం. సో ఆ ఫార్ములాస్ మీద సమ్స్ చూద్దామండి ఇప్పుడు. సో ఓకేనా, ఎక్సర్సైజ్ 3B అండి, సెకండ్ ఎక్సర్సైజ్ స్ట్రైట్ లైన్లో సెకండ్ ఎక్సర్సైజ్ అండి ఇది. సో పేజ్ నెంబర్ ఎంతమ్మా 45, రోమన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 1 అండి. ఫైండ్ ది sum of the squares of the intercepts of the line 4x minus 3y is equal to 12 on the axis of coordinates. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ అర్థం చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా ఒక లైన్ ఇచ్చాడండి మనకి. అయితే ఈ లైన్కి ఇంటర్సెప్ట్స్ ఉంటాయి కదా. ఇంటర్సెప్ట్స్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అని చెప్తాం, వై ఇంటర్సెప్ట్ ఏమంటాం, బి అంటాం. ఇలా ఇంటర్సెప్ట్స్ ఉంటాయి కదా. ఈ ఇంటర్సెప్ట్స్ని ఏం చేయమంటున్నాడు వాడు, స్క్వేర్ చేయమంటున్నాడు. అంటే దీన్ని స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ వస్తుంది. మరి దీన్ని కూడా స్క్వేర్ చేయమంటున్నాడు, బి స్క్వేర్ వస్తుంది. ఆ రెండాటిని ఏం చేయమంటున్నాడు, సమ్ చేయమంటున్నాడు. అంటే ఏం చేయాలండి, ప్లస్ చేయాలి. అంటే మనకి ఏం కావాలి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత అని అడిగాడు క్వశ్చన్. క్వశ్చన్ మీనింగ్ అర్థమైంది కదండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకేనా, సో చూద్దామండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటేనమ్మా, సో గివెన్ లైన్ తీసుకుంటానండి. 4x minus 3y is equal to 12. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఇంటర్సెప్ట్ ఫామ్లోనికి మార్చుకుంటాను. ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 కింద మార్చుకుంటాను. ఓకేనా, సో మరి ఎలా చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు అవతల 12 ఉంది కదమ్మా. సో 12 చేత డివైడింగ్ చేయాలి. ఓకే, సో ఏమవుతుంది ఇక్కడ 4x బై 12 మైనస్ 3y బై 12 ఈజ్ ఈక్వల్ టు 12 బై 12 చేత డివైడింగ్ చేశాను. ఇప్పుడు ఈ 4 క్యాన్సిల్ అవుతుంది కదమ్మా. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. తర్వాత మైనస్ ఈ 3 క్యాన్సిల్ అవుతుంది కదా, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్. సో 12 క్యాన్సిల్ అయిపోతుంది 1. అయితే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎక్స్ బై 3 ఇక్కడ ప్లస్ పెట్టుకుంటానమ్మా, ఈ మైనస్ని కింద ఇచ్చేస్తాను. ఓకేనా, అలా ఇచ్చుకోవచ్చు. సో వై బై ఈ మైనస్ని కింద ఇస్తే -4 అండి ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూడండి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అలా ఉంది. సో ఉంది కాబట్టి మనకి ఏ వాల్యూ ఎంత అండి, సో 3. బి వాల్యూ ఎంతమ్మా, -4. మరి వీడు మనల్ని అడిగింది ఏంటండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అడిగాడు. ఓకేనా, ఏ అంటే 3 కదా, 3 స్క్వేర్ ప్లస్ బి అంటే -4 కదా, -4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9 అమ్మా, -4 స్క్వేర్ అంటే ప్లస్ వచ్చేస్తుంది 16. మరి రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 25 వస్తుంది. ఓకేనండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, 25. కాబట్టి జాగ్రత్తగా సమ్మను అర్థం చేసుకుంటే మనం లెక్క అనేది చేసేయచ్చు. ఓకేనా, ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా. పేజ్ నెంబర్ 46, రోమన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఫైండ్ ది యాంగిల్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు -√3x ప్లస్ 3 విత్ ది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ది x యాక్సిస్ మెజర్డ్ ఇన్ ది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకేనా, సో ఇక్కడ కౌంటర్ క్లాక్ వైజ్ అంటాడు, దాన్నే మనం యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఓకే, సో వీడేమంటున్నాడంటే, ఇది ఒక లైన్ అండి, ఇది ఒక లైన్. ఎక్స్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ కనుక్కోమని చెప్తున్నాడు అండి. ఎక్స్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ కనుక్కోమని చెప్తున్నాడు. అంటే థీటా వాల్యూ మనం కనుక్కోవాలి. ఓకేనా, సో నేను ఏం చేస్తానంటే గివెన్ స్ట్రైట్ లైన్ తీసుకుంటాను. గివెన్ స్ట్రైట్ లైన్ ఎంతమ్మా, y ఈజ్ ఈక్వల్ టు -√3x ప్లస్ 3. మరి ఇది ఏ ఫామ్లో కింద ఉంది, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c కింద ఉంది. ఓకేనా, సో ఈజ్ ఇన్ ది ఫామ్
ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి ఆ ఫామ్ కింద ఉంది. మరి రెండు కంపేర్ చేస్తే ఎం వాల్యూ ఎంత ఉన్నట్టు, ఎం అంటే ఎంత ఉన్నట్టమ్మా -√3. సో ఎం అంటే యాక్చువల్గా ఏంటి స్లోప్ కదా, మరి స్లోప్కి ఫార్ములా మనం tan θ రాసుకోవచ్చు కదా. సో కాబట్టి ఎం అంటే ఇక్కడ ఏం రాస్తాను tan θ రాస్తాను ఈక్వల్ టు -√3 ఉందమ్మా. -√3ని ట్యాన్లో చెప్పాలి. ట్యాన్ ఎన్ని డిగ్రీలు రాస్తే -√3 వస్తుంది, 120 రాస్తే వస్తుంది. tan 120 వాల్యూ -√3. ఓకేనా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో tan 120ని ఎలా రాసుకోవచ్చు 2π/3 అనొచ్చు. ఎందుకంటే π/3 అంటే 60 కదా, 260 ఎంతమ్మా 120. కాబట్టి దీన్ని tan 120 అని రాయాలి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో tan క్యాన్సిల్ అండి. సో మనకు θ కావాలి. సో θ వాల్యూ ఎంత ఉందో ఇదిగో 2π/3. ఓకేనా, సో మనకు కావాల్సినటువంటి యాంగిల్ అన్నమాట. ఎక్స్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ అడిగాడు, ఆ వాల్యూ మనకి 2π/3 వచ్చింది. ఓకేనా. సో ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో పేజ్ నెంబర్ 46 రోమన్ నెంబర్ 2 క్వశ్చన్ నెంబర్ 4 అండి. ఇది ఎగ్జామ్లో ఒక్కోసారి 4 మార్క్స్కి అడుగుతున్నాడమ్మా. సో చూద్దాం. ఇఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ది ఇంటర్సెక్ట్స్ మేడ్ బై ది స్ట్రైట్ లైన్ x tan alpha ప్లస్ y secant alpha ఈక్వల్ టు 1. సో బ్రాకెట్లో 0 <= ఆల్ఫా π/2 on the coordinate axis is equal to sin alpha. Find alpha. ఓకేనా. సో మరి క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడమ్మా. సో మనల్ని ఏం కనుక్కోమని చెప్తున్నాడంటే ఆల్ఫా వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు ఆల్ఫా వాల్యూ. అయితే మనకి ఏం ఇచ్చారంటే ఇక్కడ ఏదో ఇంటర్సెప్ట్స్ అంటున్నాడు చూడండి. మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉంటుంది ఏ అని చెప్తాం కదా, వై ఇంటర్సెప్ట్ ఉంటుంది బి అని చెప్తాం కదా. ఆ ఇంటర్సెప్ట్స్ యొక్క ప్రొడక్ట్ అంటే ఏబి అవుతుంది. ఆ ఏబి వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు సైన్ ఆల్ఫాకి ఈక్వల్ అవుతుందంట. అంటే ఏబి వాల్యూ ఎంత ఇచ్చినట్టండి సైన్ ఆల్ఫా ఇచ్చాడు. ఏబి వాల్యూ సైన్ ఆల్ఫా అయితే ఆల్ఫా వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. క్వశ్చన్ అర్థమైంది కదండి. మనకు ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చాడు, ఏబి వాల్యూ సైన్ ఆల్ఫా అయితే ఆల్ఫా వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకేనా. సో చూద్దాం. సో అదేవిధంగా క్వశ్చన్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1-2 సార్లు మనం చదువుకోవాలి. ఓకేనా. క్వశ్చన్ అర్థమైతేనే ఆన్సర్ మనం ఏమైనా చేయగలమండి. ఓకే, ఆన్సర్లో ఫస్ట్ గివెన్ స్ట్రైట్ లైన్ సేవ్ ఇచ్చాడమ్మా x tan alpha ప్లస్ y secant alpha ఈక్వల్ టు 1. ఓకే, ఈ బ్రాకెట్లో ఎందుకు ఇచ్చాడంటే ఆల్ఫా వాల్యూ కడతాం కదండి, 0కి 90కి మధ్యలో వాల్యూ రావాలి. 0కి 90కి మధ్యలో వాల్యూ రావాలి, అందుకోసం అది ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం చేంజ్ చేస్తాం చూడమ్మా. ఎక్స్ ఇంటూ tan ఆల్ఫా మనం ఎలా రాసుకోవచ్చండి 1/cot ఆల్ఫా అలా రాసుకోవచ్చు కదమ్మా, ట్రిగనోమెట్రీలో రాసుకోవచ్చు. y ఇంటూ సెకండ్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు 1/cos ఆల్ఫా అని రాసుకోవచ్చు. ఓకేనా, ఈక్వల్ టు 1. సో దీన్ని ఎలా రాస్తాను x/cot ఆల్ఫా ప్లస్ y/cos ఆల్ఫా ఈక్వల్ ఎంతమ్మా 1. ఇప్పుడు ఇది x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 కింద ఉంది. అంటే ఏ వాల్యూ ఎంత అండి, ఏ వాల్యూ cot ఆల్ఫా, మరి బి వాల్యూ cos ఆల్ఫా. ఓకేనమ్మా. మళ్ళీ ఎక్కడో మనకి గివెన్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు ప్రొడక్ట్ ఇచ్చాడు. ప్రొడక్ట్ అంటే ఈ 2 మల్టిప్లై చేయాలి కదా, ప్రొడక్ట్ అంటే 2 మల్టిప్లై చేయాలి. ప్రొడక్ట్ అంటే ఏబి. ఓకేనా, ఏబి ఈజ్ ఈక్వల్ ఎంత అండి, ఎంత ఇచ్చాడు మనకి ప్రొడక్ట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు లెక్కలో సైన్ ఆల్ఫా ఇచ్చాడు. అంతే కదమ్మా, ప్రొడక్ట్ ఏబి ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. సో మరి ఇక్కడ ఏ అంటే రాయాలమ్మా, ఏ అంటే ఏంటమ్మా కాట్ ఆల్ఫా, బి అంటే రాయాలి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా సైన్ ఆల్ఫా. సో కాట్ ఆల్ఫాని
కాస్ ఆల్ఫా బై సైన్ ఆల్ఫా రాసుకోవచ్చు ఇంటూ కాస్ ఆల్ఫా ఈక్వల్ ఇక్కడ ఎంతమ్మా సైన్ ఆల్ఫా. ఈ సైన్ ఆల్ఫా ఇలా క్రాస్ పంపించవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్ అమ్మా, అవతలకి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. మరి కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఏమవుతుందమ్మా కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుందండి ఈక్వల్ టు ఇది అవతలకి వెళ్ళి మల్టిప్లై అవుతుంది కదా, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండు వైపులా స్క్వేర్ తీసేస్తానండి, రెండు వైపులా స్క్వేర్ అనేది క్యాన్సిల్ చేసేస్తాను. అప్పుడు కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి అంటే ఆల్ఫా ప్లేస్లో ఏ డిగ్రీ తీసుకుంటే ఈక్వల్ అవుతుంది. ఏ డిగ్రీ తీసుకోవాలి 45 తీసుకుంటేనే ఈక్వల్ అవుతుందండి. కాస్ 45 ఎంతమ్మా 1/√2, సైన్ 45 ఎంత 1/√2. ఆ డిగ్రీ తీసుకుంటేనే ఈక్వల్ అవుతుంది మనకి. కాబట్టి దేర్ఫోర్ దీని నుంచి ఏం చెప్పొచ్చు మనం, దేర్ఫోర్ ఆల్ఫా వాల్యూ 45 అని చెప్పొచ్చు. 45 అంటే π/4. సో ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అదవుతుందా. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. మనకి ప్రొడక్ట్ ఇచ్చాడు సైన్ ఆల్ఫా, ఆల్ఫా వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా. సో ఆల్ఫా వాల్యూ వచ్చింది. సో ఓకేనా, అర్థమవుతుంది కదా. సో జాగ్రత్తగా మనకి అర్థం చేసుకోవాలండి. ఒకసారి అర్థం చేసుకుని సో ప్రాక్టీస్ చేస్తే సమ్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి, పేజ్ నెంబర్ 45, ఎగ్జాంపుల్ 4 అమ్మా. ఇది ఎగ్జామ్లో మనకి 2 మార్క్స్ ఇచ్చారండి, చాలాసార్లు ఇచ్చాడు పబ్లిక్ ఎగ్జామ్కి. సరే చూద్దాం. ఇఫ్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది స్ట్రైట్ లైన్స్ x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ a, బ్రాకెట్లో a గ్రేటర్ దెన్ 0 ఈజ్ 6, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a. ఓకే, సో మనకి క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, సో మనకి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయండి, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్. సో 3 లైన్స్ ఇచ్చాడు. ఈ 3 లైన్స్ ద్వారా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందంట, ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చాడు. ఏరియా ఎంత అని చెప్తున్నాడు 6 అని చెప్తున్నాడు. ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చాడు 6. అయితే వాడికి ఏం కావాలంటే స్మాల్ ఏ వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. స్మాల్ ఏ వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు అండి. ఓకే, సో నేనేం చేస్తానంటే గివెన్ లైన్స్ తీసుకుందాం అండి. x ఈక్వల్ టు 0, తర్వాత y ఈక్వల్ టు 0, ఇంకోటి ఏంటమ్మా 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ. సో డయాగ్రామ్ వేద్దామమ్మా. ఓకే, సో ఇదేమో y ఈక్వల్ టు 0 అంటాం, దీన్నే x యాక్సిస్ అంటారు. దీనేమో y యాక్సిస్ అంటాం, దీన్నే x ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం. ఇది x ఈజ్ ఈక్వల్ టు 0, ఇది y ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇంకో లైన్ ఇచ్చాడు కదా, ఎనదర్ లైన్ ఇదండి. ఎనదర్ లైన్ ఇది ఎంతంటే 3x ప్లస్ 4y, ఏ అవతలకు వస్తే ఏమవుతుందమ్మా -a అవుతుంది ఈక్వల్ టు 0. అయితే ఇది O అనుకోండి, ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. సో ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయింది చూడండి, OAB అనే ట్రయాంగిల్ ఫామ్ అయిందండి. సో దీని యొక్క ఏరియా ఇచ్చాడు, ఏరియా 6 అంట. అయితే వాడికి స్మాల్ ఏ వాల్యూ కనుక్కోమని చెప్తున్నాడు. ఓకేనా. సో నేనేం చేస్తానంటే గివెన్ మనకి ఏమి ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఎంత ఇచ్చాడమ్మా 6. యాక్చువల్గా సో మనకి ఇలా ఇచ్చినప్పుడు, లైన్ ఇలా ఇచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. ఏంటమ్మా ఫార్ములా, c²/2 ఇంటూ మాడ్యులస్ AB. ఓకేనా. సో లైన్ ఇలా ఇచ్చినప్పుడు ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియాకి ఫార్ములా ఇది, c²/2 ఇంటూ మాడ్యులస్ AB. ఇది కూడా ఎంత ఇచ్చాడు 6 ఇచ్చాడు. మరి ఈ వాల్యూస్ ఎక్కడ ఉంటాయమ్మా, ఈ లైన్లో ఉంటాయి. A అంటే 3, B అంటే 4, C అంటే -a. ఆ వాల్యూస్ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకే, C అంటే ఎంత రాయాలమ్మా -a రాయాలి. -a హోల్ స్క్వేర్ అంటే అవుతుంది a² అవుతుంది. 2 ఇంటూ మాడ్యులస్ A అంటే 3 రాయాలమ్మా, B అంటే 4 రాయాలి. మరి మల్టిప్లై చేయాలి కదా, 3 ఇంటూ 4 ఎంత అవుతుంది 12 అవుతుంది ఈక్వల్ టు 6. ఓకే, a²
2 ఇంటూ 12 ఎంత 24 అవుతుంది. ఇంకా మాడ్యులస్ తీసేయచ్చండి. ఇక్కడ ఈక్వల్ ఎంతమ్మా 6. నెక్స్ట్ ఇక్కడ రాస్తానండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 అనేది మల్టిప్లై అవుతుంది. 6 ఇంటూ 24 144. ఓకేనా. సో నాకు ఏ వాల్యూ కావాలండి, ఏ అంటే √144 అండి. √144 అంటే ఎంతమ్మా 12 కదా. సో +12. అంటే యాక్చువల్గా +or- చెప్పొచ్చు, కానీ వీడు ఏ వాల్యూ పాజిటివ్ తీసుకోమని చెప్పాడు. అందుకోసం √144 అంటే +12 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏ వాల్యూ 12. సో ఓకేనండి. సో జాగ్రత్తగా మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే సమ్ అనేది ఈజీ అయిపోతుందండి. ఓకేనా. సో ఓకేనండి, మ్యాక్సిమం అయితే నేను పబ్లిక్ ఎగ్జామ్లో ఏమైతే ఇచ్చాడో ఆ సమ్సే చెప్తున్నానండి. సో మీకు అందరికీ యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా వాచ్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అమ్మా. ఓకేనా. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో ఓకే, థ్యాంక్ యూ అండి. హలో గైస్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కింద